వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలనుసారం సమాచార పౌర సంబంధాల శాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి ఉత్తలపేట కళా బృందం నుండి ఎక్కువ మండలంలో గ్రామాలలో పల్లెలలో తండలలో ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మా మాటల ద్వారా పాటల ద్వారా అవగాహన పరుస్తూ మన గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారికి మా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన వందనాలు తెలియజేస్తూ, ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి. 18 సంవత్సరాలు చిన్నపిల్లలకు బండి ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే పిల్లలు వేగం తెలవకుండా పోయి ప్రాణాలు అర్పిస్తూ రోడ్లు నెత్తుటేర్లు అవుతున్నాయి. కాబట్టి మీరు పిల్లలకు బైకులు ఇవ్వద్దు. ఒకవేళ పెద్దవాళ్ళు బైక్ నడిపినట్లయితే తలకు హెల్మెట్ ధరించాలి. కారు నడిపినట్లయితే వారు సీట్ బెల్ట్ ధరించాలి. అంతేకాకుండా 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరం వరకు యువత పక్కదారినే పోతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా డ్రగ్స్ కు గంజాయికి మరియు మరిగి మానభంగం చేస్తూ హత్యలు చేస్తూ అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాబట్టి పిల్లలందరినీ కూడా సక్రమైన పద్ధతిలో ఉండాలని కోరుకుంటూ, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ ఎండాకాలం ఎక్కువ ఎండలు ఎక్కువ మరి ఇబ్బంది పడుతుంది. కాబట్టి తమ జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తూ, పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెలియజేస్తూ, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఒక చక్కటి పాట. మంచిగా చెప్పినప్పుడు నీ ఇష్టం. పోరాడు కదా పోరాడు ఇప్పుడు మరి నాకు లేత మరి జ్ఞాపకం చేసుకోను. పోరాడు లేరాను గౌరవ సర్పంచ్ గారికి మరి వార్డు సభ్యులు వాళ్ళందరికీ కూడా గ్రామ పెద్దలకు అమ్మలకు అక్కలకు అందరికీ కూడా మా తమ్ముడు పాడినట్టు ఎండలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి సర్పంచ్ గారికి మరియు కారోబారి గారికి గ్రామ పెద్దలందరికీ కూడా